అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 80% వరకు ఓటు పోల్ అవుతుంది, 20% ఓటు పోల్ కాదు. పోల్ కానటువంటి ఓట్స్కి ఎవరికైతే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారంటే ప్రతి ఒక్కరు ఓటింగ్ చేస్తే అది మంచి జరిగింది. నేను మోదీ గారు కూడా మీకు చెప్పినట్టున్నారు, ఆ డిస్కషన్ కూడా వచ్చినట్లు ఏం మెసేజ్ ఇస్తారు? చాలా స్పష్టంగా ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కూడా మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రభుత్వం వల్ల, సుపరిపాలన వల్ల ఏవైతే పబ్లిక్ పాలసీస్ ఉంటాయో, ప్రజా పాలసీలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా నిర్మాణం చేస్తాయి, మంచి పాలసీలు వస్తాయి. మీ జీవితాలకు ఎక్కడా లేనటువంటి లాభం వస్తుంది. ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, మీ ఆస్తిని కాపాడాలన్నా, మీకు రక్షణ ఉండాలన్నా, మీరు ఆనందంగా నిద్రపోవాలన్నా ఇంట్లో, ఇవన్నీ అవసరం. ఈరోజు ఒకటి అడుగుతున్నాం, ఈరోజు ఇన్ని జరిగాయి. గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి, మీ పిల్లలు కూడా మీకు తెలియకుండా గంజాయి బతులేకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ వస్తే గంజాయి తాగినోడు మీరు రేపు మీ ఇంట్లోకి వస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు ఎట్లా కాపాడుకుంటారు మిమ్మల్ని? అందుకే ఒకటి కాదు, చాలా అనర్థాలు ఉంటాయి. మీ భూమి కొట్టేస్తారు, ఆడబిడ్డ బయట పోయి ఇంట్లోకి రాలేదు, ఇంట్లో ఆడబిడ్డ ఉన్న బయట వాళ్ళు వచ్చి ఏం చేసినా పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కాపాడే పరిస్థితిలో ఉంటుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క దానికి పరిష్కార మార్గం మీ చేతుల్లో ఉండే వజ్రాయుధం ఓటు. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగిస్తే మీ జీవితాల్లో వెలుగులే కాకుండా మీరు, మీ కుటుంబానికి రక్షణ, అదే సమయంలో మీరందరూ ఆనందంగా ఉండే విధంగా జీవన ప్రమాణాలు వస్తాయి. భారతదేశం దూసుకెళ్తా ఉంది. భారతదేశం దూసుకెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక నార్త్ కొరియా గాను, లేకుంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ గాను, లేకుంటే పనికిరాని దేశంగా తయారు చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి ఆలోచించండి. ఎండలు ఉన్నాయి, ఏమారద్దండి. 7 గంటలకి ఆ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైన కార్యక్రమం మీరు జీవితంలో మీరు చేయబోయేది. నిద్రలేయండి, దేవుని దండం పెట్టండి, రెడీగండి, స్నానాలు చేయండి. దెన్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఆ రోజు ఓటేసే కార్యక్రమం. 7 గంటలకే వెళ్ళాలి, క్యూలో నిలబడుకోవాలి. ఒక అర్ధ గంట, గంట లేట్ అయినా పర్లేదు. మీరు వెచ్చించే సమయం మీది ఒక పెద్ద పెట్టుబడి. ఆ పెట్టుబడి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీరు చేయాల్సిన పని అంతా ఓటేయడం. ఓటేసి అఖండ మెజార్టీతో అన్ని అభ్యర్థులు గెలిపించండి. సమయం వచ్చింది. అభ్యర్థులు కాదు మీరు చూడాల్సింది, రాజకీయ పార్టీలు చూడాలి, నాయకులు చూడాలి, రాష్ట్ర పరిస్థితి అధ్యయనం చేసుకోవాలి. ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం సేఫ్గా ఉంటుందని ఆలోచించి తద్వారా ఎన్డీఏ కూటమి కోట్లేయండి, అందరు అభ్యర్థులు కోట్లేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి 5 సంవత్సరాలు మీ జీవితంలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ 2047కి ప్రపంచంలోనే తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా చేసే బాధ్యత, జీరో పావర్టీ అంటే పేదరికం లేని తెలుగు జాతిని రూపకల్పన చేసే బాధ్యత మాది. దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ చర్చ చేయండి. ఇన్ని రోజులు భయపడ్డాం, ఇప్పుడు భయం ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ ఉంది, మేమందరం అండగా ఉంటాం. ఎవ్వరూ భయపడకుండా రండి. ఒకవేళ ఎవరైనా భయపడి ఇప్పుడు కూడా ఉంటే ఆ భయమే మిమ్మల్ని చంపేస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చాడు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, పాపం మేము కూడా ఓటేయాలనుకుంటే అది పాపిష్టి డబ్బులు. మీ రక్తంతో, మీ రక్తాన్ని తాగి సంపాదించిన డబ్బులు, మిమ్మల్ని దోపిడీ చేసి సంపాదించిన డబ్బులు. ఆ డబ్బులకు మీరు ఏమాత్రం ఏమారినా మీ జీవితాల్లో నరకం తప్ప మీ జీవితాల్లో ఏమీ బాగుండదు. కొంతమంది చదువుకోని వ్యక్తులు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ డబ్బులు ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి మీకు ఇస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి భారతీయ కంపెనీ నుంచో లేకపోతే సాక్ష్యం నుంచో సొంత డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్క విషయం మీరు ఆలోచించుకోవాలి. 2014లో మీ మారిగానే జగన్మోహన్ రెడ్డిది సాదాసీదా ఆస్తి, సాదాసీదా ఆదాయం. 2004లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి కోట్లకు పడగలెత్తాడు, మొత్తం దోచేశాడు. ఒక స్థాయిలో వాళ్ళ నాన్న కూడా ఇతను భరించలేక
నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు బెంగళూరులో ఉండు, నువ్వు ఉంటే నా ఉద్యోగం పోతుంది, నువ్వేం చేస్తావు తెలియదు అని భయపడిపోయి ఇంటికి రాకుండా చేసిన బాధ్యత, హైదరాబాద్ రాకుండా చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నేను చెప్పింది కాదు, రోసే గారు చనిపోయారు, రోసే గారే టీవీలో చెప్పారు, విజయలక్ష్మి గారు చెప్పిన విషయం కన్ఫర్మ్ చేసేసారు. కాబట్టి తండ్రి భరించలేనివాడు, తల్లిని చూసుకోలేనివాడు, చెల్లెలకు ఆస్తి హక్కు ఇవ్వలేనివాడు, బాబాయిని చంపేసే ఇది చేసినవాడు, ఇలాంటి వ్యక్తులు మనకు కావాలని ఆలోచించండి. రాష్ట్రం ముఖ్యం, సమాజం ముఖ్యం, మనందరి భవిష్యత్తు ముఖ్యం. మన పిల్లలు, మన పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకుని మళ్ళా అందరూ కలిసి రమ్మని కోరుతున్నాం. ఓటు అనేది వజ్రాయుధం, దయచేసి ఆలోచించండి, నెగ్లెక్ట్ చేయొద్దండి, వచ్చి ఓటు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం.